వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు, లక్షకంఠ భగవద్గీత పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడిపి బీజేపీ సుపరిపాలనకు కర్మభూమి అని వ్యాఖ్య. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన. కేంద్ర మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం. ఎస్బీఐ, ఎల్ఐసి, నాబార్డ్ వంటి దిగ్గజ సంస్థల రాక, రాజధానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైలు పట్టాలపై బైఠాయించిన కవిత, అదుపులోకి తీసుకున్న పోలీసులు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవిత, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయం. అమరావతి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని తమ ప్రభుత్వం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిలో అభివృద్ధి ప్రాజెక్టులు తిరిగి వేగం పుచ్చుకోవడం పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి కీలక కేంద్రంగా మారాల్సిన అవసరాన్ని కేంద్రం కూడా గుర్తించిందని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం కేవలం కాగితాలపైనే ఆగిపోకుండా ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేలా జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక రాజధానిగా నిలవాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై హోల్ హార్టెడ్ నమస్కారమ్స్ టు ఆల్ ద representatives of the premier banking institutions and insurance companies. On behalf of people of AP and our government, our heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరులేంది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చేసిన హామీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని రాష్ట్రంలోని విపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఈ హామీని ఇప్పుడు అమలు చేయకపోవడం బీసీ సమాజాన్ని అవమానపరచడమేనని ఆరోపించారు. రాష్ట్రమంతటా ఉన్న బీసీ జనాభా శాతం పరంగా చూస్తే 42% రిజర్వేషన్లు పూర్తిగా న్యాయసమ్మతమని, కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని నేతలు పేర్కొన్నారు. పలుచోట్ల నిర్వహించిన సమావేశాల్లో బీసీ సంఘ ప్రతినిధులు ప్రభుత్వం హామీని ఎందుకు వెనక్కి తీసుకుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడిపి నగరంలో నిర్వహించిన భారీ రోడ్ షోతో ప్రాంతం మొత్తం ఉత్సవంలా మారింది. బన్నంజే జంక్షన్ నుంచి శ్రీకృష్ణ మఠం వరకు సాగిన రోడ్ షో ప్రారంభం కావడంతోనే వేలాది మంది ప్రజలు రోడ్ల రెండు వైపులా గుమిగూడారు. చేతుల్లో పూలదండలు, రంగురంగుల పూల వర్షంతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. స్థానికులు, భక్తులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీ నినాదాలతో వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. రోడ్ షో కొనసాగినంతసేపు హోరనాదాలు, డోలు తాళాలు, సంప్రదాయ కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. జ్యోతిబా పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో మాజీ ఎంపీ హనుమంతరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బీసీ ఉద్యమం నిజంగా
జరగాల్సింది ఢిల్లీలోనని, ఆర్ కృష్ణయ్య దీక్ష కూడా పార్లమెంటు ముందు జరిగితే మంచి ఫలితాలు వచ్చేవన్నారు. బీసీ హక్కుల కోసం పోరాడాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి అవసరమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగించినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి నివాళులర్పిస్తూ, వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తాం. సార్, ఇప్పుడు ఆర్కృష్ణ ఎంపీ అవుతున్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్తున్నారు. ఆయన దీక్ష వారికి కూడా తెలుసు, మేము 42% అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు 50% దాటద్దు అనేటువంటి పరిమితి, కేంద్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అట్లా తేవాలని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు వారికి కూడా దీని పట్ల అవగాహన ఉంది, వారంటే గౌరవం ఉంది. ఆ పని చేస్తే బెస్ట్. ఫీల్డ్ మీద కన్ఫ్యూజ్ చేసే కంటే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ఆటంకమైనటువంటి కేంద్ర చట్టం లోపల మార్పు జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి. కానీ బీజేపీ ఫెడరలిస్టిక్ పార్టీ, బీసీల కునగణన చేయమంటే కూడా చేయలేదు. అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. కానీ రాహుల్ గాంధీ గారి నినాదం చిత్తునే ఆపజుతున్నాయి ఇచ్చేదారి అన్న తర్వాత కులగణన ఒప్పుకుంది. ఇప్పుడు కూడా 50% క్యాప్ను ఎత్తేయాలనే రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడే బీజేపీ చెవులలో పడుతూ ఉంది. ఒత్తిడి అవసరం. నేను అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మనం చలో ఢిల్లీ ప్రయాణం జరగాలి, ఒత్తిడి అక్కడ జరగాలి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత లేదు. ఉంటే దాన్ని మా పార్టీ తరఫున మేము దాన్ని సంభాళించుకుంటాం. కానీ ఈ నిర్ణయం జరగాల్సిన వేదిక కేంద్ర ప్రభుత్వం అనే మాట మరొకసారి కోరుతాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రుల ప్రతిభను మరోసారి జాతీయ వేదికపై ప్రతిధ్వనింపజేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగం ఆంధ్ర విద్యార్థుల సైన్స్ ప్రతిభతో ప్రారంభమైంది. టిబెట్ లో ఆచార్య నాగార్జునుడు చూపించిన రసాయన శాస్త్ర మేధస్సును స్మరించుకుంటూ మన రాష్ట్ర ప్రజల కీర్తి ఎంత లోతుగా ఉందో వివరించారు. ఆంధ్రులకు ఉన్న శాస్త్రీయ దృక్పథం తరతరాలుగా దేశానికి శక్తినిస్తోందని నిర్మలమ్మ చెప్పారు. అమరావతిలో బ్యాంకుల రాకతో పాటు రాబోతోన్న ఖగోళ ప్రాజెక్టులపై కూడా నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ అభివృద్ధి ఆంధ్ర విజ్ఞాన రంగానికి మరింత బలం చేకూర్చనుందని అన్నారు. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్ లో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందువల్ల క్వాంటమ్, ఏఐ, ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్ కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక MOU సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి MOU ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. ఆమె, నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తా. లదాఖ్ లో నార్మల్ గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి 2 days పడుతుంది. వెళ్లే వాళ్ళందరికీ చెప్తారు, స్పీడ్ గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్ లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని
కడుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు. మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని. అక్కడ ఈవిడ వెళ్ళి అక్కడ యూ కెన్ సీ ద స్కై. నేను వెళ్ళి చూశాను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. మైసూర్లో నా ఎంపీ ల్యాబ్స్ ఫండ్ ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ గా మొదలు పెట్టిన పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. కానీ దానికి ముందు నుంచే 2 సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్ లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు. భారతదేశంలో చాలా ప్లానటేరియం ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మన బిర్లా ప్లానటోరియం కూడా ఉంది హైదరాబాద్, చూసాం, మనం అందరం కూడా వెళ్ళాం. ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకి దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడైకెనాల్లో ఉన్న అబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం, ప్రతి ఒక్క ప్లానెట్, ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడొచ్చు. జస్ట్ ఇమాజిన్ అండి, మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగొచ్చు. మన చీఫ్ మహేష్ కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష అసలు ప్రజల కోసం కాదని, పూర్తిగా నాటకమని విమర్శలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మహేష్ ఆరోపించాడు. రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్లు సాధించిన ఉద్యమాన్ని కేసీఆర్ ఒక రాజకీయ పథకంగా మార్చేశారని చెప్పారు. 3 రోజులకే విరమించిన దీక్షను తెలంగాణ కోసం చేసిన గొప్ప త్యాగంగా చూపించుకోవడం తనదైన శైలి అని వ్యాఖ్యానించారు. కేంద్ర తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్న రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా, అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది.
దీక్ష నిజమైన దీక్ష కాదు, రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేం ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతన ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగిందేమిటి, ఒరిగిందేమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఒక బకరాలా వాడుకుంటోందని కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రెడ్డి మండిపడ్డారు. దేవుడు అంత పెద్ద ఎత్తు ఇచ్చాడు కానీ అందులో గింతంత మెదడు కూడా పెట్టలేదంటూ కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చెక్ డ్యాం కూలిన ఘటనపై ఎమ్మెల్యే పూటకో మాట మార్చడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నో గొప్ప నాయకులను తీర్చిదిద్దిన నేల అని, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే నేతలను ప్రజలు గమనిస్తున్నారని ప్రేమ్ సాగర్ రెడ్డి చెప్పారు. ఇంతలో ఇంత మెదడు సరిగ్గా ఇయ్యనట్టున్నాడు నీకు. ఆ చిన్న మెదడో పెద్ద మెదడో ఏదో సిటీ స్కాన్ చేసుకోను, జరా ఎంఆర్ఐ చేయించు. మరి చేయిస్తే ఎక్కడో ఒక్కడ లోపం ఉంటది. ఆ లోపం వల్లనే నువ్వు ఏది పడుతుంది మాట్లాడతావు, అప్పటికప్పుడే తప్పైందని చెప్తావు. అంటే మీ వాళ్ళు చెప్పేదే ఇదంతా ఇప్పటికిప్పుడే తిట్టడం, మళ్ళా సారి తీసుకుపోయి మళ్ళా సారి చెప్పడం, విచిత్రమైన లక్షణాలు ఉంటాయని తెలుసు. కానీ నువ్వు మరి ఇంత అధ్వానంగా మారి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని నువ్వు సంబంధిత అధికారులను తీసుకొని వస్తావా, నీ గన్మెన్ ఎంబడి పెట్టుకుని వస్తావా, లేకపోతే నీకేమైనా రక్షణ అంటే మేము ఉంటాం. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా అది ఎక్కడ ఉందో, నువ్వు చూపెట్టినటువంటి వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపెట్టాలని చెప్పి, అదేవిధంగా అప్పుడున్నటువంటి గుత్తేదారులు కూడా చెక్ డ్యామ్లు కట్టాలంటే ఒక ఇక్కడనే కాదు, ఆ ప్రాణాన్ని కట్టవలసి వస్తుంది. చెక్ డ్యామ్ గోడ కట్టినప్పుడు దానికి అటు ముందర గాని వెనక గాని ఫోర్స్ వచ్చి నెట్టకుండా ఉండడానికి మరి ఆ గుట్టల దగ్గర బ్లాస్ట్ చేసినటువంటి బండలు గాని, లేకపోతే వ్యవసాయ భూముల దగ్గర కూడా బ్లాస్ట్ చేసిన బండలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతుంది. మీరు చెక్ డ్యామ్ ముందర గాని వెనక గాని పరిశీలించినట్టయితే అటువంటి బండలు ఇక్కడి నుంచి అక్కడికి పరిచయం ఉంటాయి. ఆ పరిచినటువంటి పూసనా లేకపోతే ఆ వైరా, అది నిన్న మొన్న పెట్టి పేల్చిరా ఏంటిదనేది మనం తెలుసుకుందాం. కొన్ని నిజాలను వీడియో ద్వారా ఇట్లా పెట్టి అట్లా తీసేసినావు. ఏమి ఈ పరిసర ప్రాంతాలను చూపెట్టావా, అది ఎక్కడైనా చూపెట్టావా? ఒకటే వీడియో మీరు ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి, నీ తాత సొమ్ము ఉన్నది ఈడ, నువ్వు చెప్తే ఈడక్కడ వినడానికి ఉన్నాడు. నువ్వు చెప్తే ఆయన ఒక నాయకుడు అనేవాడు జనం నుంచి పుట్టుకొచ్చిన విజయరామరావు, జనం కోసమే పనిచేయడానికి ఉన్నాడు. మీ లెక్క అవినీతిగా అడ్డగోలుగా సంపాదించుకోవాలి, ఇసుక మీద వస్తాయా, వడ్ల మీద వస్తాయా, గుత్తేదారులను బెదిరించడమా, ఇట్లాంటి ఆలోచన కలిగిన నాయకుడు కాదు మా నాయకుడు. మరి మీరైతే మరీ అధ్వానంగా ఆఖరికి వస్తే మీ బతుకులేందంటే హోటల్లో తిని ఆ హోటల్ బిల్ కట్టడానికి కూడా నాకు ఇది పదవి ఉందంటే చెప్పుకున్నంత చిల్లర నీతి మాలిన రాజకీయాలు చేసే మీరు, అసలు మీకు విఘ్నత లేదు. మీకు ఆ జనాలు ఓటేసిరంటే హుజురాబాద్ ప్రజలకు నిజంగా కూడా మొక్కాలి వాళ్ళకు. ఎందుకంటే కేవలం నీ బిడ్డను నీ భార్యను నిజంగానే వీడు చచ్చిపోతాడు కావచ్చు అనే ఉద్దేశంతో పోనీ గాడిద కొడుకు ఒకసారి గెలవని ఏం పోయిందని చెప్పి ఓట్లెత్తే వేయచ్చు. కానీ ఇంకొకసారి నీ ఊర్లో నువ్వు కూడా వార్డు మెంబర్ చేసిన గెలవచ్చు. వాడి కౌశిక్ రెడ్డి గారు ఇంకొకసారి ఇట్లాంటి సిగ్గుమారినటువంటి అబద్దపు నిజాన్ని అబద్దం చేయడం కోసం ఏదో వీడియోలు పెడతామంటే చెప్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ కాదు, అవసరం అంటే నీ జమ్మికుంట హుజురాబాద్ చౌరస్తలకు వచ్చి మరి నీ ఫ్లెక్సీ తీసి మరి దానికి తగిన గుణంగా మరి రకరకాల దండలేసి గాడిదల మీద బర్రెల మీద దున్నపోతుల మీద ఊరేంపు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. చాలా జాగ్రత్త. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని తెలియజేస్తూ, ఇంకొకసారి చౌకబారు రాజకీయాలు చేసినట్టయితే పెద్దపల్లి గడ్డ మీద నడవది. అదేవిధంగా హుజురాబాద్ లో అక్కడ కూడా మా క్యాడర్ ఉంది. హుజురాబాద్ లో కూడా నిన్ను లేకుండా తరిమి కొట్టేదా కూడా విజయన్న గాని విజయన్న నాయకత్వంలో పనిచేసి మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఇంకొకసారి నువ్వు ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క చిన్న పదవి కూడా రాకుండా నేను అడ్డుకుంటామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా విడ్డూరంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుకట్ట వేస్తూ వచ్చిన పార్టీలు ఇప్పుడు నాటకీయంగా మాట్లాడడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అవసరమైన విధానపరమైన చర్యలు పూర్తయ్యే వరకు ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అంటే గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదని అడుగుతా ఉన్నాం. సిద్ధశుద్ధి లేని భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీల పైన సిద్ధశుద్ధి ఉంటే
కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని. జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో నిరసన చేపట్టారు. జాగృతి నేతలతో కలిసి రైల్వే ట్రాక్ పై బైఠాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే ఖబర్దార్ అంటూ ప్లకార్డులతో ప్రదర్శించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీసీ సమాజానికి న్యాయం చేయాలంటే రిజర్వేషన్లను తక్షణం పెంచాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ అమలు కాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని ఆమె అన్నారు. మా పర్యటన జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టును సందర్శించడంతో ప్రారంభించి ఆ తర్వాత నిజాం సాగర్ పోయి అక్కడి నుంచి నాగిరెడ్డిపేట్, ఆ తర్వాత లింగంపేట్, ఆ తర్వాత కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నది. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా, వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మరి దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్, నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటా అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ఒక 400 ఇండ్లకు 11,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించి బయటపడ్డారంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది. దాంతోపాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు, రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ₹1 లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండ్లకిండ్లు కొట్టుకపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసిండ్రు. మరి చాలా మంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసిండ్రు. ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో, కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు. ₹1 కూడా కామారెడ్డికి రాలే. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొవ్వల బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ పోయాను. లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. అది దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసిండు. ఎంత దారుణం అంటే, ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికి అది జుక్కల దాకా పోతుంది. ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే 2 నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి అలసిపోయినారు. ఈ పక్క బస్సు దిగాలి, 30 ఫీట్ల లోతుకు నడవాలి, ఆ పక్క పోవాలి, అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి. అటువంటి పరిస్థితుల్లో 2 నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి పోసిపోయాడు. ఇప్పుడు కూడా నిన్న మేము రాంగా ఆగి చూసినాం, ఓన్లీ మట్టి రోడ్డు ఉంది. మళ్ళీ వాన పడ్డా, ఇంకోటైనా, ఒక పెద్ద లారీ అయినా, బస్సు అయినా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది. అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం, ఇది దారుణం. ఇక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. आपसे गुजारिश करती हूँ शब्बीर भाई, मैं आप बहुत इन्फ्लुएंशियल है सरकार में, आप ज़रा बात कीजिए, वो जो लिंगमपल्ली का ब्रिज है उसको जल्द से जल्द बनाइए, वो अपने लोगों के लिए जानलेवा साबित हो सकता है, तो इमीडिएटली उसके ऊपर आप యాక్షన్ లీజియే. షబ్బీర్ అలీ అన్న గమ్మత్తు ఆయనది పాపం. ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం రాదు, ఆయన ఓడిపోయినప్పుడు ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడు ఆయన ఓడిపోయినాక ఇక గెలిచినోని టార్చర్ పెడుతుంటాడు అన్న.
ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆయన గెలిచి అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి నూతన ఊపునివ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు. పలు జాతీయ బ్యాంకులు, ప్రముఖ బీమా సంస్థలు తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, ఆర్థిక రంగ విస్తరణతో పాటు ఉద్యోగాల సృష్టి, సేవల విస్తరణకు అమరావతి కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. చెప్తాడు నువ్వు తీసుకుంటే తీసుకొని వెళ్ళిపోతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు, లక్షకంఠ భగవద్గీత పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడిపి బీజేపీ సుపరిపాలనకు కర్మభూమి అని వ్యాఖ్య. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన. కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం. ఎస్బీఐ, ఎల్ఐసి, నాబార్డ్ వంటి దిగ్గజ సంస్థల రాక, రాజధానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైలు పట్టాలపై బైఠాయించిన కవిత, అదుపులోకి తీసుకున్న పోలీసులు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవిత, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.